జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా అయితే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. అక్రమార్కులది ఆయువు పట్టనటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం. ఇది కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల కబ్జాలు పరంపరం జరిగేటువంటి నేపథ్యం. ఇలా తెలంగాణ ఉద్యమానికి బలాన్ని ఇచ్చినటువంటి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అనేక మంది యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలో ఈరోజు ఏమైపోయినాయి అంటే కబ్జాలకు గురైపోయి కబ్జాల నేపథ్యంలోనే యూనివర్సిటీలు అవి దిక్కుదోచని పరిస్థితులు ఉన్నాయి. ఇలా రాజ్యం ఉన్నందే రాజ్యం అన్నట్టుగా ఎవడైతే రాజ్యాన్ని వెళ్తున్నాడో వాడి చేతిలో కబంధస్తాలుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం ఇలా ఏమైపోతుందంటే ఇలా సొమ్ము ఒకటిదే సోకొకటిది లా ఉంటుంది. సొమ్ము ఒకటిది సోకొకటిది. ఇలా కష్టపడ్డాడు ఎక్కడో పోతాడు, పని చేసినాడు ఎక్కడో పోతాడు. ఇలా అధికారం ఉంటే ఒక విధంగా ఉంటే, అధికారం లేకపోతే ఒక విధంగా ఉండేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త మనం చూసుకున్నట్లయితే జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్తను చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రధాన వార్త సారాంశము ఇక్కడ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త అక్రమార్కులది ఆయుపట్టు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గతంలో రిజిస్టర్గా పనిచేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి యూనివర్సిటీ భూముల గురించి కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి గురించి కానీ, యూనివర్సిటీలో అనేకమైనటువంటి విషయాల మీద అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఈ మల్లారెడ్డి కబంధస్తలోనే కాకతీయ యూనివర్సిటీ ఇలా ఆగమయ్యేటువంటి సందర్భాలు వచ్చినాయి. చాలామంది మేధావులు తెలిసినా, చాలామంది మీడియా వాళ్ళ తెలిసినా, చాలామంది ప్రొఫెసర్లకు, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు అందరూ తెలిసినా కూడా ఎవ్వరు కూడా ముందుకొచ్చి ఇలా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆయాంలో పనిచేసినటువంటి క్రమంలో ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులతోని నిఘా వ్యవస్థను నడిపించి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా భూములను కబ్జాలు వేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు, కబ్జాలకు గురైనటువంటి భూములు వీళ్ళు ఏ విధంగా రక్షించిళ్ళు, ఆ రక్షించిన భూములను వీళ్ళే విధంగా దోచుకున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఇలా నిఘా వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఓ పక్కన ఇలా ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు పడేటువంటి నేపథ్యంలో, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములను ఈ విధంగా సునాయాసంగా కబ్జాలు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలను నాశనం చేయడమే మల్లారెడ్డి లక్ష్యం. ఇవాళ ఎవరైతే పార్ట్ టైం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, పార్ట్ టైం జాబ్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చదువుకున్నటువంటి మేధావులు, వాళ్ళు పిహెచ్డి కంప్లీట్ అయ్యి వాళ్ళు రీత్యా చిన్న ఉద్యోగాలు వేసి పార్ట్ టైం అధ్యాపకులుగా చెప్పుకునేటువంటి సందర్భంలో వాళ్ళని ఆగం గోచారం చేసి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో బలంగా ఉన్నటువంటి నేపథ్యం. పార్ట్ టైం వాళ్ళకు జీతాలు లేవు. పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలను నాశనం చేయడమే మల్లారెడ్డి లక్ష్యము. అక్రమార్కుల అవకాశవాదుల ఆస్తుల సంపాదనకు మూలధారము. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి వ్యూహరచనలకు తూట్లు పొడుస్తున్న కేయూ అధికారులు. ఆచార్య మల్లారెడ్డి అక్రమాలను బలపరచడానికి తన చుట్టూ కేయూలో చెక్కలు కొడుతున్న పాత ఎస్ఐలు. నిజాయితీ పరులను వేయించడానికి మహిళలను పావులుగా వాడుకుంటున్నది ఎవరు? ఆచార్య నిజాయితీని నివారించాలంటే అందరూ ఏకమై కుట్ర పన్నాల్సిందేనా? వీసీ రిజిస్టర్ ప్రిన్సిపల్ చుట్టూ అక్రమార్కుల కుట్రలు బలపడుతున్నాయి. సూక్ష్మస్థాయి అవినీతి అక్రమాలు కొనసాగించాలంటే ఆ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉండి తీరాలి. గతంలోని సైబర్ గల్లు ప్రస్తుత అక్రమార్కులు అంతా ఒకటయ్యారు. భూకబ్జదారులకు నేరుగా సహకరిస్తున్న కేయూ అధికారులు. భూకబ్జదారులపై చర్యలు చేపట్టడంలో ల్యాండ్ కమిటీ సభ్యులు జవాబుదారం ఎక్కడ ఉంది? ప్రహారీ గోడ నిర్మాణం ఏమో కానీ పైసలన్నీ లూటీ అవుతున్నాయి. కేయూలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జై భీమ్ టీవీ లైవ్లోకి రావాలని కూడా సవాల్ చేస్తున్నా నేను. ఒక పక్కన కేయూ భూములు కాపాడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది, యూనివర్సిటీ పైన 100% ఉంది. ఇవాళ ఉన్నటువంటి పోలీసు, రెవెన్యూ, ఇవాళ ఉన్నటువంటి ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా కాపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి అది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆస్తి. ఆ ప్రభుత్వ భూమికి ప్రజలే జవాబుదారం కావాలి. కానీ ఇవాళ అధికారులే కొమ్ము కాసి, అధికారులే కబ్జలకు గురి చేసి, అధికారులే ఇవాళ విచ్చలవిడిగా
కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి సొమ్మును ఇష్టానుసారంగా వాడుకొని కోట్ల రూపాయలకు పడగలెత్తేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఇంత స్పష్టంగా వార్తలు రాస్తున్నాం, మరో పక్కన ఇంత భయంకరమైన దోపిడీ జరుగుతుంది. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో, అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈ అధికారులకు దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో కానీ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల కబ్జాలు కానీ, ప్రహారీ గోడ నిర్మాణాలు కానీ, ఇవాళ ఉన్నటువంటి ఏదైతే కబ్జారాయిలు ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కలిసిపోయి ఇవాళ నీదెంత అంటే నాదెంత అనే వాటలు పంచుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కష్టపడ్డోళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడ్డోళ్ళు వాళ్ళు నిరంతరం ఆత్మగౌరవం కోసం బతికేటువంటి సందర్భాలున్నాయి. ఇవాళ కష్టపడని వాళ్ళు కబ్జాలు వేసుకొని ఇవాళ ఇష్టానుసారంగా సునాయాసంగా డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఆలోచించేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన భయంకరమైన దోపిడీ వ్యవస్థ, మరో పక్కన భూ కబ్జాదారులకు పెట్టిందే పేరుగా ఉన్నటువంటి నేపథ్యం, మరో పక్కన చదువుకున్నటువంటి మేధావులు ఆచరణ చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇలా అక్రమ పద్ధతిలో ఇలా ఇష్టానుసారంగా చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా ప్రశ్నించే గొంతుకల మీద ఇలా మహిళలను ముందు పెట్టి ఇలా తిట్టించేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం. ఇలా విద్యార్థుల వాళ్ళ జీవితాలు తృణప్రణయంగా వదిలేసుకునేటువంటి సందర్భాలని తెలంగాణ ఉద్యమంలో ఇలా మలిదశ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు భూముల కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా నిలబడ్డటువంటి ఆ విద్యార్థి సంఘాలు ఎంత మొరపెట్టుకున్నా ఎంత ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూముల కోసం రక్షణ నిలబడినటువంటి విద్యార్థులు ఈరోజు వాళ్ళు ముందుకు లేనటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరిగేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆచార్య మల్లారెడ్డి కల్పించినట్టు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా జైభీం టీవీ సవాల్ విసురుతుంది. అక్కడ ఉన్నటువంటి భూములు ఆత్మగౌరవం కోసం సంబంధించినటువంటి భూములు, ఆ భూములు రేపటి భవిష్యత్తు కోసం ఉన్నటువంటి భూములు, ఆ భూములు యూనివర్సిటీకి వన్నె తెచ్చేటువంటి భూములు, ఆ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి పైన ఉంది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ అంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి నినాదంలో చదివేటువంటి ప్రతి విద్యార్థితో పాటు అక్కడ చదువుకున్నటువంటి అధ్యాపకులు, పనిచేస్తున్న ప్రిన్సిపాల్, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములే. ఇవాళ భూములను కాపాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఎవరైతే అక్రమ పద్ధతిలో కబ్జాలు చేసేటువంటి నేపథ్యం ఉందో వాళ్ళ పైన నిజంగా ఏసీబీ అధికారులు, సిబిఐ అధికారులు, ఐటీ అధికారులు, ఈడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిఘా వేసి అక్కడ ఉన్నటువంటి ఏ అయితే కబ్జాలకు గురైపోయి ఎవరైతే అక్రమ పద్ధతిలో తీసుకునేటువంటి నేపథ్యం ఉందో వాళ్ళ మీద నిఘా వ్యవస్థ పెడితే మాత్రమే న్యాయం జరిగేటువంటి నేపథ్యం ఉందన్నటువంటి ప్రధాన వార్త. అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలను కొనసాగించడం అధికార దుర్వినియోగంతో పాటు అధికార నియామాలకు పూర్తి విరుద్ధమని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ శాఖలో చూసినా అక్రమ పద్ధతుల తీరు విపరీతంగా కొనసాగుతుందని, ఒకవైపు ప్రభుత్వం అవినీతిని అణచివేస్తుంటే సూక్ష్మస్థాయి పాలన లాంటి అనుభవం తెలిసిన అధికారులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ శాఖలను విభిన్న కోణాలను నిర్వహణ చేస్తున్నారు. వరహంకు పందికి బంగారు కుర్చీ వేసి కూర్చోబెట్టి రాజకీయ బదులు ఇస్తే తెల్లారిసరికే మురికి బొందలో పొరుతూ తన స్వభావాన్ని మర్చిపోలేని విధంగా ఏ విధమైన సమాచారాన్ని ఇవ్వగలదో అధికార ద్రోహానికి, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న అధికారుల తీరు కూడా అచ్చం వరహము గుర్తుకు చేస్తుందన్న నేపథ్యం ఉంది. బంగారు లాంటి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అవినీతి సొమ్ము కోసం ఆరాటపడుతూ కంచెలు పట్టుకొని తిరిగే అధికారులను చూస్తుంటే వడ్ల సంచి కాడ పందికొక్కు తెలియకుండానే వడ్ల గింజలన్నిటిని మింగేసినట్లు ప్రభుత్వ కార్యాలయాల సొమ్మును లెక్కలు, ఆధారాలు, రికార్డులు లేకుండానే మాయం చేసినట్లుగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉన్నత అధికారులు చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక పక్కన జీతాలు తీసుకుంటూనే మరో పక్కన ఇలా ఉన్నటువంటి పందికొక్కుల్లా ఇలా అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎవరి కోసం అంత? మీకు వచ్చే జీతాలు ఎంత? మీరు తీసుకునే డబ్బు ఎంత? మీరు అక్రమ పద్ధతిలో మీరు సంపాదించిన కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? జీతానికి మించిన ఆస్తులు ఎలా సంపాదించను? ఎవరి చేతిలో నెత్తిలో చేయబెట్టిను? ఎవడి అక్రమ సంపాదన? ఎవరిచ్చిల్లా డబ్బంతా? ఏ విధంగా సంపాదిస్తున్నారు? ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం.